ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ చుట్టూ ఉన్న ప్రజలు కూడా మాకెందుకులేని వదిలేయకుండా మీ వరకు తీసుకొస్తే వాళ్ళ వంతు బాధ్యతగా బాగుంటుందేమో అనుకుంటున్నాను సార్. అవును, ఎడ్యుకేషన్ అక్కడ ఇప్పుడు పాన్ షాప్స్ కూడా ఉన్నాయి పక్కకు. పాన్ షాప్స్లో కూడా దొరుకుతున్నాయి. సో మొన్న కొన్ని రోజుల క్రితము హైదరాబాద్ సిటీలో కొన్ని ప్రాంతాల్లో ఈ పాన్ షాప్స్ అన్నీ చెక్ చేసి చాలా మెటీరియల్ సీజ్ చేశారు. సో ఆ విధంగా ఈ ఇన్స్టిట్యూషన్స్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏది కూడా ఉండకుండా చర్యలు తీసుకునే దిశలో మేము వెళ్తున్నాం. ఎస్హెచ్ఓస్ అందరినీ విమర్ని పెట్టారు, ఎందుకు అని అంటే దానికి రీజన్ ఏమిటి అంటే ఏం చెప్తారు? అందరినీ విమర్ని పెట్టారు. యాక్చువల్లీ అందరినీ పెట్టలేదు. నాకు షాక్ అనిపించింది. నేను ఫస్ట్ టైం సిపి అయినప్పుడు 2022లో 21 ఎండ్లో చూస్తే 174 సంవత్సరాల చరిత్రలో హైదరాబాద్ సిటీ పోలీస్ 1847లో ఫస్ట్ స్టార్ట్ అయింది. ఒక్క ఉమెన్ లేడీ ఆఫీసర్ కూడా ఎస్హెచ్ఓగా వేయలేదు. ఎవరు కూడా పోలీస్ స్టేషన్కి ఎస్హెచ్ఓగా పనిచేయలేదు. అంటే ట్రాఫిక్లో చేశారు, వేరే ప్రాంతాల్లో చేశారు, వేరే డిపార్ట్మెంట్, కానీ లా అండ్ ఆర్డర్ ఎస్హెచ్ఓగా ఎవరు చేయలేదు. సో నేను అప్పుడు వచ్చే ఉమెన్స్ డే రోజు, అంటే దాని ముందే ఎక్సర్సైజ్ అంతా చేసి బెస్ట్ ఉమెన్ ఇన్స్పెక్టర్ విల్లింగ్నెస్ తీసుకొని, అంటే ఎస్హెచ్ఓగా అంటే కొద్దిగా 24 గంటలు పనిచేసే అవకాశం ఉండాలి. ఉమెన్ ఆఫీసర్స్కి కొద్దిగా కష్టంగా ఉంటుంది, వాళ్ళు అందరు కూడా రెడీగా ఉండరు. సో ఆ ఆఫీసర్ రెడీగా ఉంది. ఆమెని అక్కడ మధులత అని, ఆమెని అక్కడ లాలాగూడ పోలీస్ స్టేషన్కి ఎస్హెచ్ఓగా వేయడం ఫస్ట్ టైం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ 5-6 మంత్స్లో ఇంకా 4-5 ఒక టోటల్ 5 స్టేషన్స్లో ఉమెన్ ఆఫీసర్స్ హూ ఆర్ విల్లింగ్ వాళ్ళని వేయడం జరిగింది. తర్వాత లాస్ట్ టైం నేను గత సంవత్సరం 18 డీసీపీస్ నా దగ్గర పనిచేస్తున్నారు సిటీలో. 9 మంది ఉమెన్ డీసీపీస్ ఉన్నారు. 9 of them were, and they were holding important zones, north zone, central zone, south zone. సౌత్ జోన్ లాంటి సెన్సిటివ్ జోన్ కూడా వాళ్ళు చేయడం జరిగింది. సిసిఎస్, ఇంకా హెడ్ క్వార్టర్స్, ఆల్ ఇంపార్టెంట్ థింగ్స్ సిటీ పోలీస్కి. అండ్ నేను చెప్పదలుచుకున్నాను, వాళ్ళ కొలీగ్ మేల్ ఆఫీసర్స్తో పోల్చుకుంటే ఇంకా చాలా బాగా పనిచేస్తారు. సో దట్స్ వై కొద్దిగా వీ షుడ్ నాట్ డిస్క్రిమినేట్. ఇప్పుడు ఉమెన్ ఎస్ఐస్ వాళ్ళు వచ్చిన సందర్భంలో కూడా లాస్ట్ బ్యాచ్ 98 ఎస్ఐస్ వచ్చారు హైదరాబాద్ సిటీలో. దాంట్లో 32 మంది ఉమెన్ ఎస్ఐస్ ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ రిక్వెస్ట్, కొంతమంది ఫస్ట్ డే వచ్చి, సార్ మాకు సైబర్ క్రైమ్లో వేయండి, ఐటీ సెల్లో వేయండి, సిసిఎస్లో వేయండి. ఎందుకమ్మా అంటే, సార్ పెళ్ళి కావట్లేదు, లేకపోతే ఇంట్లో ఒప్పుకోవట్లేదు, లేకపోతే ఆల్రెడీ పెళ్ళైన వారు భర్త ఒప్పుకోవట్లేదు. నేను అందరినీ పిలిపించి కౌన్సిలింగ్ చేశాను. ఫస్ట్ పోస్టింగ్ క్వశ్చన్ లేదు, మీరు ఫీల్డ్లో వెళ్ళవలసిందే, ధైర్యం తెచ్చుకోవాలి. ఇక్కడ మీరు ఏం చూసి వచ్చారు, సినిమాల్లో అన్నీ చూసి వచ్చారా, ఇక్కడ కష్టంగా ఇట్లాగే ఉంటుంది, తప్పకుండా మీరు చేయవలసిందే, ధైర్యం తెచ్చుకోవాలి అండ్ చేయాలి. అండ్ ఫ్యూచర్లో కూడా స్టేషన్ ఎస్హెచ్ఓస్గా కూడా మీరు చేయాలని వారికి ప్రోత్సాహం ఇచ్చి పంపించడం జరిగింది.